హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది లాంగ్ వీడియో అండి. ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అనమాట. దీనికి నేను లాంగ్ వీడియోకు నేను లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. అయితే ఈ ముగ్గు అయితే ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. చాలా మంచిది. ఫ్రైడే రోజు, ట్యూస్డే రోజు వేయాలండి ఈ ముగ్గును. అయితే ఒక సిస్టర్ అడిగిందనమాట డాట్స్ ఎలా అని. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ కొంచెం స్పీడ్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ లాంగ్ వీడియో చేస్తున్నాను. చూడండి, 9 డాట్స్ పెట్టాను. 9 డాటు మధ్యలో చుక్క 5 వరకు అండి. అయితే ఈ లాస్ట్ చుక్కలు మీరు హైలైట్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా హైలైట్ చేసి పెట్టాను చూడండి. హైలైట్ చేసి పెడితే నీకు తర్వాత అర్థం మంచిగా అవుతుంది అన్నమాట, ఎక్కడి నుంచి కలపాలో. ఎందుకంటే ఎక్స్టెండ్ చేసేది ఉంటుంది డాట్స్ను. చూడు 5 వరకు పెట్టినాగా ఈ 2 చుక్కలు చూడండి, నేను హైలైట్ చేశాను. అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ డాట్స్ పెట్టుకోవాలి ఈ 6 సైడ్స్గా. ఆ 2 హైలైట్ చేసిన డాట్స్ మధ్యలో సందు చుక్కల మళ్ళీ 4, 3, 2, 1 అలా పెట్టాను. మళ్ళీ హైలైట్ చేసిన డాట్స్ నుంచి మళ్ళీ 4, 3, 2, 1 ఇలా పెట్టుకున్నా. ఇలా 6 సైడ్స్ కూడా పెట్టుకోవాలి. చూడండి ఎలా పెడుతున్నావు. 6 సైడ్స్ పెట్టానండి నేను. చాలామందికి షార్ట్ వీడియోలో అర్థం కాదు, ఫాస్ట్ ఉంటుంది కదా, అర్థం కాదని మళ్ళీ లాంగ్ వీడియో కూడా వాయిస్ ఓవర్ ఇద్దాము అని నేను ఇస్తున్నాను. ఇలా 6 సైడ్స్ పెట్టుకోవాలి. అప్పుడు మనకు స్టార్ ఆకారంలో ఉంటుంది. ఫస్టే 9 డాట్లు పెట్టుకున్నప్పుడు ఆ 9 డాట్ అటు చివర హైలైట్ చేయాలి. తర్వాత 5 వరకు పెట్టినప్పుడు అటు చివర హైలైట్ చేయాలి. అప్పుడు మనకు ఈ చుక్కలు పెట్టడానికి 4, 3, 2, 1 పెట్టడానికి క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు చూడండి మొత్తం అయిపోయింది అన్నమాట. డాట్స్ పెట్టడం అయిపోయింది. స్టార్ ఆకారంలో ఇలా వస్తుంది 6 సైడ్స్. ఇప్పుడు కలపడం చూడండి జాగ్రత్తగా. ఒక డాటు మధ్యలో నుంచి ఒక డాట్లు వదిలేసి మధ్యలో నుంచి ఇలా గీయాలి. చూడండి ఎంత నీట్గా అంటే అంత నీట్గా వస్తుంది. చాలా బాగుంటుందండి. మీరు ఒకటి గమనించండి, ఎప్పుడైనా ఈ ముత్యాల ముగ్గులు అనేది అసలు గజిబిజి ఉంటాయండి. మనకు చూస్తే మాత్రం అస్సలు అర్థం కాదు. వామ్మో ఏంది మెలకలు, ఎట్లా తిప్పుతారు, ఎట్లా వేస్తారు, ఏంది అని అనుకుంటారు. కానీ చాలా ఈజీ. డాట్స్ అనేది మనం నీట్గా కరెక్ట్గా పెట్టుకోవాలి. అవి పెట్టుకున్న తర్వాత కలపడం ఒక స్టెప్ 2 స్టెప్స్ నువ్వు నీట్గా వేయగలిగి ఒక 2, 3 ముగ్గులు అనేవి చిన్న ముగ్గులతో స్టార్ట్ చేస్తే ఎంత పెద్ద ముగ్గు అయినా ముత్యాల ముగ్గు ఈజీగా వేయొచ్చండి. ఎవరమైనా వేయొచ్చు. మీరు అస్సలు భయపడొద్దు అనమాట. రాని వాళ్ళ గురించి చెప్తున్నా. చాలామంది వేస్తారు మెలకల ముగ్గులు, సూపర్గా వేస్తారు. నాకంటే బాగా వేసేటోళ్ళు చాలామందే ఉన్నారు. నేను బిలో యావరేజ్ అని చెప్తాను నేను ముగ్గుల విషయాలలో. కానీ నాకంటే బాగా వేసేటోళ్ళు చాలా ఉర్రు. కానీ నాకు కూడా చాలా వచ్చేది, మర్చిపోయినా ఫ్రెండ్స్. కానీ ఈ మధ్య స్టార్ట్ చేశాను వేద్దామని. చూడండి ఇలా ఇప్పుడు ఇలా లాస్ట్కి ఇలా వేసుకున్నాక ప్రతి దానికి నువ్వు లాస్ట్ ఒక డాట్ని వదిలేసి ఇలా ఫస్ట్ ఇలా ఒక పెట్టుకున్నాం అనుకోండి అడ్డం గీత. అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది దేనికి కలపాలి మనం అనేది అర్థమవుతుంది అనమాట. ఇలా లాస్ట్కి ఇలా ఫిల్ చేసిన తర్వాత ఇలా అన్ని అడ్డు గీతలు పెట్టినా కదా, ఒక డాట్ వదిలేసి ఇప్పుడు చూడండి అడ్డు గీత నుంచి ఈ అడ్డు గీతకు మళ్ళీ ఆ అడ్డు గీత కలపాలన్నమాట. మళ్ళీ దీన్ని తీసుకుపోయి దానికి అలా మొత్తం కలుపుకోవడమే. ఇప్పుడు ఒక స్టెప్ ఇలా అయిపోయిన తర్వాత మళ్ళా సెకండ్ స్టెప్ కూడా సేమ్ అలాగే మళ్ళీ 2 డాట్లను వదిలేసి మనం పెట్టుకుంటాము. చూడండి ఇప్పుడు మళ్ళీ గీస్తాను. 2 డాట్స్ ఇక్కడ ఇప్పుడు 1, 2, 3 డాట్స్ వదిలి మళ్ళీ గీశాను. అలా మళ్ళీ సేమ్ అలాగే అండి. ఏముండదు, నీట్గా గమనిస్తే. కాకపోతే ఏంటంటే రాని వాళ్ళకు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏం లేదని చెప్పడం కాదు, రాని వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. కానీ ఒక 2, 3 టైమ్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. బాగా 2 టైమ్స్ అన్నా కనీసం ప్రాక్టీస్ చేయాలి. డాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్గా పెట్టుకోవాలి. అప్పుడు మనకు ఈ మెలికల ముగ్గులు అనేది చాలా ఈజీ. ముత్యాల ముగ్గులు కదా, మీరు గమనించండి. సంక్రాంతి అప్పుడు కంపల్సరీ ముగ్గుల పోటీలు జరుగుతాయి. మనకు అప్పుడైతే ముత్యాల ముగ్గులే మెయిన్. అంటే ముత్యాల ముగ్గు సంక్రాంతికి ముత్యాల ముగ్గుల పోటీలే ఉంటాయన్నమాట. అప్పుడు ఈ ముగ్గులు వేస్తేనే మనం విన్ అవుతాం. మామూలు ముగ్గులు ఎంత డిజైన్స్ వేసినా కూడా విన్ కామండి. ఏ ఫ్లవర్ ముగ్గులు వేసినా, ఏ బొమ్మల ముగ్గులు వేసినా కూడా విన్ అనేది ఇవ్వరు. ముత్యాల ముగ్గు కంపల్సరీ ఆ ముగ్గులో ఇన్వాల్వ్ అయి ఉంది అంటేనే వాళ్ళకి ఏదో ఒక ప్రైజ్ వస్తుంది. అది మాత్రం కంపల్సరీ నిజం. ప్రతి ఒక్కరికి తెలిసి విషయం. కాకపోతే రాక ఇయ్యరు. అయిపోయిందండి. ఇప్పుడు సేమ్ మెలకలు ఎలా వేసానో అన్నీ సేమ్ అట్లనే. తర్వాత ఇప్పుడు చూడండి మనము 5 వరకు ఎండ్ చేసి పెట్టినాం కదా డాట్లు, ఆ డాట్లు మిగిలినాయి. ఇప్పుడు ఆ డాట్ల దగ్గర నుంచి మనం ఎలా వేసుకోవాలని తెలుస్తుంది. 9 నుంచి 5 వరకు పెట్టినాక ఇప్పుడు ఆ 5 డాట్ నుంచి చూపించిన చూడండి, నేను వేలు పెట్టి ఇట్లా ఆ 5 డాట్స్కి ఇలా చివర్లకి ఇలా కలుపుకోవాలి. చూసినావా, ఆ 5 డాట్కి అలా కలిపాను అంతే. తర్వాత మళ్ళీ దాని లోపల
సేమ్ అలానే కనపడుతుంటుంది. ఆ డాట్స్ అన్నీ మనం ఫిల్ చేసుకోవాలి, అంతే అండి, ఏమీ లేదు. చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. రాని వాళ్ళు ఎవరుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దనమాట. నీట్గా పెట్టాను. ఒక 2 టైమ్స్ అయితే ఈ వీడియో చూడండి. మీరు 2 టైమ్స్ చూశారనుకోండి కంప్లీట్గా అర్థమవుతుంది. ఈ ముగ్గు చుక్కలు కరెక్ట్గా పెట్టుకుంటే కంప్లీట్గా అర్థమవుతుంది. ఒక 2 టైమ్స్ చూడండి, అయిపోయిందనమాట ముగ్గు వేయడం. ఇప్పుడు నేను స్పెషల్ అట్రాక్షన్ కోసం ఆ ముగ్గుకి ఇంకా కొంచెం అందం తేవడం కోసం ఇలా ఇది ఏంటంటే ఇది ఒక కందెన, అంటే ఒక దీపము కందెన లాగా ఉంది కదండి మోడల్ ఇది. సో ఇది ఫ్రైడే రోజు, ట్యూస్డే రోజు ఎక్కువగా వేస్తారు. పండగలప్పుడు, ధనుర్మాసం అప్పుడు బాగా వేస్తారనమాట, సంక్రాంతి అప్పుడు కూడా. సో దానికి ఇంకా కొంచెం స్పెషల్ అట్రాక్షన్ కోసం మనకు నచ్చినట్టు దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. కొత్తగా కొంచెం క్రియేటివిటీ ఎట్లయితే ఇంకా లుకింగ్ బాగా వస్తుందో అలా వేసుకోవచ్చు ఎవరమైనా. నేనైతే ఇలా వేసాను, చిన్న చిన్నగా దీపాలు ఇలా వెలుగుతున్నట్టుగా వేసాను అనమాట. సో ఇంకోటి ఏంటంటే సైడ్ కూడా ఈ చిన్న చిన్నగా ఇట్లా వేసింది కాకుండా సైడ్ ఈ చుట్టూ 6 సైడ్స్ కూడా ఎంటీగా కొంచెం ఓపెన్గా ఉన్నట్టు ఉన్నాయి కదా, ఈ ఓపెన్లలో కూడా నేను మంచి దీపాలతోని వాటికి ఇచ్చానమాట, డిజైనింగ్ ఇచ్చాను. అది కూడా చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడు దీపాలతో ఇచ్చానమాట. చాలా అంటే చాలా అందంగా ఉందన్నమాట ముగ్గు మాత్రం. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి. ఈ ముగ్గు వేయడానికైతే నాకు 45 మినిట్స్ దాకా పట్టింది ఫ్రెండ్స్. నేను ఎప్పుడైనా చీకట్లో వేస్తాను. చూడండి ఎంత చీకటిగా ఉందో. నేను ముగ్గు వేసేటప్పుడు అయితే ఎవ్వరు లేవరు ఫ్రెండ్స్, ఒక 2-3 మెంబర్సే వేస్తారు. మా గల్లీలో ఎవ్వరు లేవరు, 2-3 మెంబర్సే లేస్తారు. నేనైతే ప్రతిరోజు మాత్రం కంపల్సరీ 4కు లేస్తాను. 5 o'clock టైంలో ముగ్గు పెట్టడం స్టార్ట్ చేస్తానమాట. 5:45 ఈజీగా అవుతుంది నా ముగ్గు అయిపోయేసరికి. 45 మినిట్స్ అవుతుందనమాట. చూడండి ఇప్పుడు దీపాలు స్పెషల్ అట్రాక్టివ్ కోసం అంట దీపాలు వేసానమాట. అంత చీకట్లో వేస్తాను, లైట్ కూడా ఉండదు. చూడండి నా చుట్టూ బ్యాక్గ్రౌండ్ ఎంత బ్లాక్గా ఎంత చీకటిగా ఉందో. ఓన్లీ స్టాండ్కు సెల్లు పెడతాను కదండి, సెల్లుదే లైట్ ఆన్ చేస్తానమాట, ఎందుకంటే ముగ్గు కనపడడం కోసం. సో ఆ సెల్లు లైటింగ్లోనే నేను ముగ్గేస్తాను ఎప్పుడైనా. నా ప్రతి ముగ్గు చూడండి నైట్ టైంలోనే ఉంటుంది ఎక్కువ. సండే రోజు ఒక్క రోజు నేను కొంచెం పిల్లలకు స్కూల్ కూడా ఉండదు కాబట్టి కొంచెం లేటుగా లేస్తాను. లేటుగా లేచి 6కు 6:15కు ఆ టైంలో పెడతాను. కానీ మన ముగ్గు ఎప్పుడైనా ఫ్రెండ్స్ మీరు ఎంత పని ఉన్నా ఏది ఉన్నా నైట్ వేయొద్దండి. చాలామంది నైట్ వేస్తారు. మార్నింగే లేచి 6:30 లోపు పెట్టండి, పర్లేదు. 6:30 7 దాటొద్దండి, మ్యాక్సిమం 7 అయితే దాటకూడదు అంతే, ఓకేనా. ఆ టైంలో ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిదండి. సో నేనైతే మార్నింగే వేస్తానండి కంపల్సరీ. ప్రతిరోజు 99% నేను అసలు నైట్ ముగ్గేసి పండుకునేది ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. చాలామంది చేస్తుంటారు. నేనైతే మార్నింగే వేస్తానండి 5 o'clockకి. చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది ఆ టైంలో వేయడము, కానీ తప్పదు, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, కనీసం సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు కనీసం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అడగంది అమ్మాయినే పెట్టదు కదా ఫ్రెండ్స్, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, స్పెషల్గా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. ఎందుకంటే హెల్పింగ్ నేచర్ అనేది మన మనుషులకు కామన్, అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మీరు హెల్ప్ చేస్తారు అనే ఒక నమ్మకంతో నేను అడుగుతున్నానండి. ఇంత కష్టపడుతున్నా కదా. ఈ ముగ్గు నచ్చితే మాత్రం నిజంగా ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్స్ కూడా పెట్టండి మంచిగా నచ్చితే మాత్రం, ఓకేనా. ఇంకా మంచి ముగ్గులు వేస్తాను ఫ్రెండ్స్. నేను షార్ట్ వీడియో కూడా ఉందండి, ఇది లాంగ్ వీడియో. నేను డాట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం లాంగ్ వీడియో కూడా వాయిస్ ఓవర్ ఇచ్చాను. అసలు లాంగ్ వీడియోకి నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, ఎందుకంటే కైని మాస్టర్లో ఇవ్వాలి. నా సెల్ అనేది అంత పెద్ద సెల్ కాదనమాట, ఇది మామూలు 14,000-15,000 సెల్లు కాబట్టి. సో ఇంత చిన్న సెల్లులకి ఈ కైని మాస్టర్లో మనం ఎడిట్ చేసినప్పుడు ఏమైందంటే చాలా చిన్నగా వస్తుందన్నమాట, పెద్దగా కనిపించట్లేదు. అందువల్ల నేను వాయిస్ ఓవర్ ఇయ్యను. షార్ట్స్ అయితే ఇంక అట్లనే పెట్టేస్తాను. లాంగ్ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వాలంటేనేమో కైని మాస్టర్లోకి వెళ్ళాలి, డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం రాదు కదా, అందుకోసం నేను ఇవ్వనమాట. అందుకని అర్థం కావాలి, కొంతమంది అడిగిరు, డాట్స్ అడిగారు అని అడిగిరు కాబట్టి నేను ఇస్తున్నాను అనమాట వాయిస్ ఓవరు. ఎలా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. కంపల్సరీ ముగ్గుకు మాత్రం లాస్ట్లో 4 సైడ్స్ బార్డర్స్ వేయడం మాత్రం మర్చిపోవద్దండి. కంపల్సరీ బార్డర్స్ వేయండి, బార్డర్ కంపల్సరీ ఉండాలి. మీరు ఏ ముగ్గు వేసినా కూడా వితౌట్ బార్డర్ వేయకూడదు అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దనమాట.
ఓకేనా, ముగ్గు అయితే కంప్లీట్ అయింది. ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దు అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.